शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో ఉన్నాము. అరణ్యకాండలో ఒక 39 సర్గలు పూర్తి చేశాము. అప్పుడేం జరిగిందంటే రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చాడు. నేను ఒక గ్రాండ్ ప్లాన్ తోటి వచ్చాను, చాలా మంచిది, నేను మహాబలవంతుణ్ణి కాబట్టి బలం లేని ఒక అబలను బలాత్కారంగా అపహరిస్తాను. వాళ్ళ భర్త మహాబలవంతుడు కాబట్టి నువ్వు ఆయన్ని బలవంతంగా దూరంగా తీసుకుని వెళ్ళు అని ఒక ప్లాన్ చెప్పాడు. వద్దురా, 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 చెడిపోతావురా, నశించిపోతావు, నువ్వు నశిస్తావు, అందరూ నశించిపోతారు, నీ మీద ఆధారపడ్డ వాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు, వద్దురా అని పాపం చాలా చెప్పాడు మారీచుడు. హ్యాట్ నువ్వు చెప్తావేంటి, నాకు వస్తావా నా చేతిలో అని బెదిరించాడు. ఇంకా అప్పుడేం జరిగిందో చూద్దాము. ఆజ్ఞప్తః రాజవత్ వాక్యం ప్రతికూలం నిశాచరః అబ్రవీత్ పరుషం వాక్యం మారీచః రాక్షసాధిపం. రాక్షసులకు అధిపతి వాడు, నిశాచరుడు, వాడసలే రాక్షసులకు అధిపతి, అసలే వాడు నిశాలో తిరిగేవాడు, చీకట్లో తిరిగేవాడు, అంటే తమో గుణంలో ఉన్నవాడు పూర్తిగా. రాక్షసము అంటే రావం చేసేది అని ఏదైతే ఏడిపిస్తుందో అటువంటి ఇంద్రియాలతో కూడి ఉన్నవాడు, కర్మలు చేస్తూ ఉన్నవాడు, రజోగుణంతో ఉన్నవాడు ఒకవైపు, వాడు రజోగుణంతో ఒకవైపు, వాడు తమో గుణంతో పూర్తిగా నిండి ఉన్నవాడు రావణాసురుడు. ఎవడి మాట ఎందుకు వింటాడు? వాడు పైగా రాజుగా ఉన్నాడు. మన మారీచుడి కర్మ ఇట్లా కాలడం వల్ల వాడు ప్రతికూలమైన మాటలు చెప్తున్నాడు. వాడికి పనికిరావు, వాడి చుట్టూ ఉన్న వాళ్లకు పనికిరావు. అటువంటి పనికి మాలిన ధర్మ విరుద్ధమైన, ఆత్మ విరుద్ధమైన, ప్రతికూలం అంటే విరుద్ధం, దేనికి విరుద్ధం అని చెప్పలేదు ఇక్కడ. మన వాల్మీకి మహర్షి ప్రతికూలమైన వాక్యాలు చెప్తున్నాడు వాడు అని చెప్పారు. ప్రతికూలమైన మాటలంటే మారీచుడికి పనికిరాని మాటలు, రావణాసుడికి కూడా పనికిరాని మాటలు సరే గాని, అసలు ఆత్మకు విరుద్ధమైన మాటలన్నీ, ధర్మానికి విరుద్ధమైన మాటలన్నీ, న్యాయానికి విరుద్ధమైన మాటలన్నీ చెప్తున్నాడు వాడు. ఊరికినే చెప్పడం కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ఇట్లా చేసి తీరవలసిందే అని చెప్తూ ఉంటే, ఇంకా మన మారీచుడు పరుషం వాక్యం అబ్రవీత్, చాలా కఠినంగానే మన రావణాసుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కేన అయం ఉపదిష్టః తే వినాశః పాపకర్మణ సపుత్రస్య సరాష్ట్రస్య స అమాత్యస్య నిశాచరా. ఓ నిశాచరా, ఇంత చీకట్లో ఉన్నావే, నీ మంచేదో నువ్వు చూసుకోలేకుండా ఉన్నావే. ఏ పాపకర్ముడు, ఎటువంటి పాపకర్ముడు తే నీకు ఇటువంటి వినాశాన్ని ఉపదేశించాడు? నువ్వు నశించిపోయే ఉపాయాన్ని ఎవడు నీకు చెప్పాడు? ఇటువంటి దాన్ని నువ్వు నశించిపోవడమే కాదు, తే వినాశమే ఒక్కటే కాదు, సపుత్రస్య సరాష్ట్రస్య స అమాత్యస్య వినాశము. నువ్వు నీ పుత్రులతో, నీ రాజ్యంతో, నీ మంత్రులతో పాటు, అందరితో పాటు పూర్తిగా నశించిపోయే ఈ ఉపాయాన్ని ఎవరు నీకు ఉపదేశం చేశాడు? ఎవడా పాపిష్టివాడు? నీకు ఇటువంటి పాపపు ఆలోచన చెప్పిన పాపిష్టివాడు ఎవడసలు? కహ త్వయా సుఖినా రాజన్ నా అభినందతి పాపకృత్ కేన ఇదం ఉపదిష్టంతే మృత్యుద్వారం ఉపాయతః. ఓ రాజన్, ఓ రాజా, ఏ పాపకృత్, ఏ పాపకర్మలు చేసేవాడు, కహ ఎవడయ్యా, సుఖినా త్వయా నా అభినందతి, నువ్వు సుఖంగా ఉంటే చూసి సంతోషించలేని వాడెవడో పాపాత్ముడు, నీకు కావాలనే నువ్వు చెడిపోవడానికి ఉపాయంగా ఈ మృత్యు ద్వారాన్ని తే నీకు ఉపదేశించాడు. కేన ఎవరి చేత ఈ మృత్యు ద్వారము నీకు ఉపాయంగా ఉపదేశించబడ్డది? నువ్వు సంతోషంగా ఉంటే ఎవడు నిన్ను చూసి సంతోషించలేక, నీ సుఖాన్ని చూసి ఓర్వలేక నువ్వు నశించిపోవాలని ఇటువంటి ఉపాయమేదో మార్గం చెప్పారెవరో,
ఎవడా పాపాత్ముడు నీకిటువంటి పాపపు ఆలోచన చెప్పినవాడు? శత్రవః తవ సువ్యక్తం హీనవీర్యాః నిశాచరాః ఇచ్చన్తి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయసా. ఎవరో ఉండే ఉంటారు నిశాచరులు. ఎవరో నీకన్నా తక్కువ వీర్యంతో ఉన్నవాళ్ళు, నీ శత్రువులు ఎవరో ఉండే ఉంటారు రావణ. నువ్వు మంచివాడివేంటి? పోయి అందరితో యుద్ధాలన్నీ బెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఎత్తుకునొస్తూ ఉంటే, మిగిలిన రాక్షసులు, నిశాచరులు ఊరుకుంటారా? వాళ్ళు గూడా పగల్బెంచుకుంటారు. కానీ నీకు బలం ఎక్కువున్నది కాబట్టి, నీకన్నా తక్కువ పరాక్రమంతో ఉన్నవాళ్ళు, కానీ నీ నాశం కోరుకునేవాళ్ళు, నీకన్నా బలవంతుడెవడైనా ఉన్నాడా? వాళ్ళు డైరెక్ట్‌గా నీతోటి యుద్ధం చేసి నిన్ను ఓడించి గెలవలేరు గాబట్టి, నువ్వే అందరిని కంట్రోల్ జేస్తున్నావు గాబట్టి, నిన్ను ఓడించడానికి ఇంకొక ఉపాయము. ఎవ్వరైనా ఒకడు బలంగా ఉన్నవాడుంటే, వాడి చేత నువ్వు ఉపరుద్ధం నిర్బంధించబడితే, వాడి చేతిలో నువ్వు త్వాం వినశ్యంతం నశించిపోతూ ఉంటే చూడాలని ఇచ్చంతి కోరుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు సొంతంగా నిన్నేమీ చేయలేకపోతే, ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే, వాళ్ళ చేతుల్లో నువ్వు నశించిపోవాలి, అది చూడాలి అని కోరుకున్న వాళ్ళు కావాలనే ఇటువంటి ఉపాయాన్ని నీకు ఉపదేశం చేశారు రావణ. మంచేమీ చెప్పలేదు వాళ్ళు. నీకు అహితం కలిగించేవాళ్ళు. కేన ఇదం ఉపదిష్టంతే క్షుద్రేణ అహితవాదిన యః త్వాం ఇచ్చతి నశ్యంతం స్వకృతేన నిశాచరా ఓ నిశాచరుడా. అహితవాది ఎవరో నీ హితాన్ని వద్దు అనుకున్నవాడు, నీకు అహితాన్ని ఉపదేశం చేసేవాడు క్షుద్రుడు, నీకన్నా తక్కువవాడు. బలంలో, పరాక్రమంలో వాటిలో నీకన్నా తక్కువున్నాయి. కానీ నువ్వు నశించిపోవాలని కోరుకుంటూ ఉన్నవాడు ఎవడో ఒకడున్నాడు. కేన ఎవరిచేత అటువంటి వాడు ఎవడు నీకు తెలుసా? ఎవడు చెప్పాడు నీకిటువంటి ఉపదేశము? ఇట్లా నువ్వు ఉపదేశించబడ్డావే. యహ ఎవడైతే త్వాం నిన్ను స్వకృతేన నశ్యంతం పైగా నువ్వు చేసుకున్న పాపపు పనికి నువ్వే నశించిపోతూ ఉంటే చూడాలి అని కోరుకున్న వాళ్ళు నీ చేత ఈ పని చేయిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా బలవంతుడి చేత నిన్ను లొంగతీసేలాగా చూడాలి, నువ్వు నశించిపోతూ ఉంటే చూడాలనుకునే వాళ్ళేం చేస్తారు, ఆ బలవంతుడి దగ్గరికి వెళ్ళి, అదిగో రావణాసురుడు మమ్మల్ని బాగా బాధ పెడుతున్నాడు. కాబట్టి నువ్వేం చెయ్యి అంటే రావణాసురుడిని ఏదో విధంగా సంహరించు లేదా కనీసము అడ్డగించు అని చెప్పేవాళ్ళు. నీ జోలికి రాకుండా డైరెక్ట్‌గా వాళ్ళు ఆ బలవంతుడి దగ్గరికి వెళ్ళి, ఆ బలవంతులను నీ పైకి పురిగొల్పేవాళ్ళు. కానీ నీకు అహితం కలిగించాలనుకున్న వీళ్ళు ఎటువంటి తెలివితేటలతోటున్నారంటే, నీకే చెప్తున్నారు. నువ్వే పోయి ఆ బలవంతుడితో గొడవ బెట్టుకొని నువ్వే నశించిపోతూ ఉంటే, నువ్వు చేసుకున్న దానికి నువ్వే నశించిపోతూ ఉంటే చూడాలని చాలా తెలివితేటలతోటి, ఎంతో గొప్ప ఉపాయంతోటి నీకిటువంటి ఉపదేశం చేశారు రావణ. చూసుకుంటున్నావా నువ్వు? నీకు మంచి చెప్పినట్టుగా చెప్పి, నిన్ను కావాలనే ఈ విధంగా ఎగదోసి, నీకన్నా బలవంతుడితో నీకు యుద్ధాన్ని కలిగే విధంగా చూసి, ఆ యుద్ధంలో నువ్వు నశించిపోవాలి నీ వాళ్ళందరితో పాటు అని కోరుకుని నిన్నిట్లా తయారు చేసి పంపించారు రావణ. చూసుకుంటున్నావా? వద్యాః ఖలు న హన్యంతే సచివాః తవ రావణ ఏ త్వాం ఉత్పథం ఆరూఢం న నిగృహ్ణంతి సర్వశః రావణ. తవ సచివాః నీ సచివులు నీకిటువంటి ఉపాయాలన్నీ చెప్పేవాళ్ళు నీ నాశం కోసం. ఒక్కటి అసలు నీ మంత్రులే నీకిటువంటి నీ నాశం కోరే ఉపాయాలు, మార్గాలు, సలహాలు చెప్తున్నారంటే వాళ్ళు వధ్యాః ఖలు వాళ్ళని వధించాలి, చంపాలి. నీ మంత్రులే నీకిటువంటి పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు చెప్తున్నారంటే వాళ్ళని చంపేయాలి ఫస్ట్. లేదా ఒకవేళ నీకిటువంటి ఆలోచనలు ఇంకెవరైనా నీ శత్రువులు చెప్తూ ఉంటే గూడా, కళ్ళప్పగించి చూసుకుంటూ లేదా అసలు తెలుసుకోకుండా గూడా అట్లానే కళ్ళు మూసుకొని కూర్చుని, నీ మంత్రులు నీ మంచి కోసము నీకు సలహాలు చెప్పకుండా కూర్చున్నారంటే, అటువంటి వాళ్ళు వధ్యాః ఖలు వాళ్ళని చంపేయాలసలు. వాళ్ళొకవేళ నీకిటువంటి చెడు సలహాలు చెప్తే వాళ్ళని చంపేయాలి. లేదా ఎవరైనా చెప్తూ ఉంటే వీళ్ళు చప్పుడు చేయకుండా కూర్చుంటే అయినా కూడా వీళ్ళని చంపేయాలి. కానీ
వాళ్ళు నా హన్యంతే, వాళ్ళు చావకుండా అట్లనే ఉన్నారు. వాళ్ళు బానే ఉన్నారు. నీకు సలహా చెప్పిన నేను చస్తున్నాను. వాళ్ళు గూడా ఒకవేళ ఇటువంటి సలహా నీకు మంచి సలహా చెప్పుంటే, "వద్దు రావణ, వద్దు రావణ" అని చెప్పుంటే బహుశः నువ్వు వినేవాడివి కావోయేవో. అదిగో నీకు మంచి చెప్పాలని కోరుకుని, నీ హితం కోరి చెప్పి నేను చావబోతూ ఉన్నాను. ఎవరైతే త్వాం నిన్ను ఉత్పథం ఆరూఢం, ఉత్పథం అంటే చెడు మార్గం పట్టిపోతూ ఉన్నవాడు అని అర్థము. ఉత్పథం అంటే మార్గం తప్పిపోతూ ఉన్న నిన్ను చూసి, చెడు మార్గంలో ఆరూఢం ఇంక గట్టిగా కుదురుకునున్నావు. ఇటు రామంటే రావట్లేదు నువ్వు. ఇటు రా రావణ, అటు పోకు నశించిపోతావు. వద్దో అని చెప్తుంటే నేను, లేదు అదే ఉత్పథంలో పోవాలని నువ్వు ఇట్లా ఆరూఢమై ఉన్నావు. అటువంటి నిన్ను సర్వశః న నిగృహణంతి, వాళ్ళు ఆపలేకపోతున్నారు ఇందుకోసం గూడా. 3 కారణాలకి నీ మంత్రులను నిజంగా చంపేయాలి రావణ. ఒకటి, నీకు చెడు సలహాలు చెప్తూ ఉంటే వాళ్ళని చంపేయాలి. లేదా నీకెవరైనా చెడు సలహాలు చెప్తుంటే, లేదా నీ బుద్ధికే ఇటువంటి ఆలోచనలన్నీ కలుగుతుంటే, చూస్తూ కూర్చున్నారంటే గూడా నీ మంత్రుల్ని ముందు చంపేయాలి. లేదా నువ్విట్లా చెడు మార్గం పట్టి పోతూ ఉంటే గూడా, వాళ్ళసలు నిన్ను ఆపకుండా అట్లానే ఉన్నారు అంటే, అటువంటప్పుడు గూడా వాళ్ళని చంపేయాలి రావణ. కానీ వాళ్ళు బానే ఉన్నారు. అమాత్యైః కామవృత్తః హి రాజా కాపథమాశ్రితః నిగ్రాహ్యః సర్వదా సద్భిః న నిగ్రాహ్యః నిగృహ్యసే. ఓ రాజా, నీకొక మాట చెప్తాను విను. ఏ రాజైనా సరే కామవృత్తితోటున్నాడు. వాడు కామాత్ముడు. కాపథం ఆశ్రితః, అధర్మ మార్గాన్ని, తప్పుడు మార్గాన్ని పట్టుకుని పడిపోతున్నాడంటే, అటువంటి రాజులు అమాత్యైః, వాళ్ళ మంత్రుల చేత సర్వదా అన్ని విధాలుగా గూడా నిగ్రాహ్యః, అడ్డగించబడవలసి ఉంది, ఆపేయాలి. రాజు ఒకవేళ కామాత్ముడై కాపథాన్ని, చెడు మార్గాన్ని, దుర్మార్గాన్ని అవలంబిస్తూ ఉంటే, అమాత్యులు ఒకవేళ సద్భిః, సన్మార్గంలో ఉన్నవాళ్ళైతే ఆపేయాలి. కానీ నీ మంత్రులు న నిగ్రాహ్యః, నిన్ను ఆపరు. వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసినా సరే, ఇదిగో నీ మంత్రిని నేను ఉన్నాను, ఏం ఉపయోగము? ఆపడానికి ప్రయత్నం చేసినా సరే, నువ్వు నా నిగృహ్యసే, ఆగవు. నీకు మంచి చెప్పేవాళ్ళు లేరు. ఎవరైనా మంచి చెప్తే నువ్వు వినను కూడా వినవు. నువ్వు చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే నిన్ను ఆపేవాళ్ళు లేరు. ఎవరైనా ఆపుతుంటే నువ్వు ఆగను కూడా ఆగవు. ఇన్ని రకాలుగా నీకు నీ నాశము తరుముతూ ఉంటే ఏమి చేస్తాము రావణ? ధర్మం అర్థం చ కామం చ యశః చ జయతాం వర. స్వామి ప్రసాదాత్ సచివాః ప్రాప్నువంతి నిశాచరా. ఓ జయించే లక్షణమున్న వాళ్ళలో శ్రేష్ఠుడా, ఓ నిశాచరుడా, స్వామి ప్రసాదము, రాజానుగ్రహం వల్లే సచివులకు, మంత్రులకు ధర్మము, అర్థము, కామము, యశస్సు కలుగుతాయి. మంత్రులు రాజు వల్లే ధర్మార్థ కామాలను, యశస్సును పొందుతారు. కానీ విపర్యయేతు తత్సర్వం వ్యర్థం భవతి రావణ. వ్యసనం స్వామి వైగుణ్యాత్ ప్రాప్నువంతి ఇతరే జనాః. ఓ రావణ, విపర్యయేతు, ఒకవేళ రాజు మంచివాడు కాకపోతే ఈ ధర్మార్థ కామాలు, యశస్సు మొత్తం అన్నీ చెడిపోతాయి. తత్సర్వం వ్యర్థం భవతి, అన్నీ వ్యర్థమైపోతాయి. స్వామి యొక్క, ప్రభువు, రాజు యొక్క వైగుణ్యాత్, వాడిలో ఇటువంటి విపరీత గుణాలున్నాయంటే, ధర్మ విపరీత గుణాలున్నాయంటే, అటువంటి వాడి వల్ల ఇతరే జనాః, వాడి చుట్టూ ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా, వాడు ఎట్లైనా నశించిపోతాడు. వాడితో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వ్యసనం ప్రాప్నువంతి, వాళ్ళు కూడా, వ్యసనం అంటే ఆపదను, నాశాన్నే పొందుతారు. రాజమూలః హి ధర్మః చ జయః చ జయతాం వర. తస్మాత్ సర్వాసు అవస్థాసు రక్షితవ్యాః నరాధిపాః. ఓ జయించే వాళ్ళలో శ్రేష్ఠుడా రావణ,
ధర్మము, జయము రెండూ కూడా రాజును ఆశ్రయించి ఉంటాయి. రాజు కారణంగానే రాజ్యంలో ధర్మము, జయము. రాజు కారణంగానే రాజ్యంలోని ప్రజలకు ధర్మము, జయము కలుగుతాయి. తస్మాత్ కాబట్టి నరాధిపులు రాజులు సర్వాసు అవస్థాసు అన్ని అవస్థల్లో రక్షితవ్యాహ రక్షించుకోవాలి. రాజులను మనం కాపాడుకోవాలి. రాజులు బాగున్నారంటే రాజుల వల్లే మిగిలిన వాళ్లకు ధర్మార్థ కామాలు, జయము, యశస్సు అన్నీ కలుగుతాయి. రాజు సరిగ్గా లేడంటే అందరికీ అన్నీ నశించిపోతాయి. కాబట్టి రాజుని జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది. రాజ్యం పాలయితుం శక్యం న తీక్ష్ణేన నిశాచర నచాపి ప్రతికూలేన నా అవినీతేన రాక్షసావో. రాక్షసుడావో నిశాచరుడా, ఒక మాట చెప్తాను విను. తీక్ష్ణమైన తీవ్రమైన మనస్తత్వంతో ఉన్న రాజున్నాడు అనుకో, వాడు అవినీతుడనుకో, న్యాయం పాటించడనుకో, వాడు ప్రతికూలుడనుకో, ధర్మం పాటించడనుకో, అటువంటి రాజు రాజ్యం పాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ధర్మార్థ కామాలతో సహా ఏవి నిలబడి ఉండవు. ఏ రాజైతే తీవ్రమైన స్వభావంతో ఉంటాడో, న్యాయము ధర్మము లేకుండా పాలన చేస్తూ ఉంటాడో, అటువంటి వాడి యొక్క రాజ్యము పాలయితున్న శక్యం, దాన్ని పాలించడం కష్టము. అది నశించిపోతుంది. దాన్ని కాపాడలేము. ఏ తీక్ష్ణ మంత్రాః సచివాః భజ్యంతే సహత్తేన వై విషమే తురగాః శీఘ్రాః మందః సారథయః యథా. ఒకవేళ ఒక రథం ఉన్నదనుకో, ఆ రథానికి ఒక సారథి ఉన్నాడు, కొన్ని గుర్రాలున్నాయనుకో. సారథి ఏమో మందుడు, వాడికి తెలివి తక్కువ. వాడు వేగంగా, చురుగ్గా కదలగలిగే శక్తి సామర్థ్యాలు లేవు. చురుగ్గా ఆలోచించి గుర్రాల్ని కంట్రోల్ చేసే నైపుణ్యము లేదు. వాడు కొంచెం మందము. వాడు కొంచెము మూర్ఖుడు, తెలివి తక్కువ వాడనుకో, బుద్ధి తక్కువ వాడు. కానీ తురగాలు, గుర్రాలు మాత్రము శీఘ్రంగా వెళ్ళిపోగలవనుకో. గుర్రాలకేమో బాగా అవి ఫాస్ట్. వాటిని నడిపించేవాడేమో చాలా స్లోగా ఉన్నాడనుకో. అప్పుడేమవుతుంది, అటువంటి బండి విషమే ఏదైనా మామూలుగా రాజమార్గం ఉందో ఏదో అయితే పోనీ, వీడు మొద్దులాగా ఆ రథంలో కూర్చున్నా గూడా గుర్రాలు పోనీ రథాన్ని లాక్కుంటూ వెళ్ళిపోతాయి. కానీ ఒకవేళ అక్కడ ఉన్న మార్గమంతా విషమమనుకో, ఎత్తుపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్నదనుకో, పర్వతాలు, కొండలు, మిట్టలు, లోయలతో ఉన్నదనుకో, అటువంటి ప్రాంతంలో ఒకవేళ దాన్ని, ఆ బండిని నడిపించేవాడు సరిగ్గా లేడు, గుర్రాలు మాత్రం మహావేగంగా ఉంటాయంటే ఆ బండేమైపోతుంది, అది ఆ మార్గంలో ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవడం వల్ల ముక్కలు ముక్కలైపోతుంది. అదేవిధంగా ఎవరైతే తీక్ష్ణ మంత్రాః సచివాః, తీవ్రమైన ఆలోచనలు, ఇటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు చెప్పే మంత్రులున్నారంటే, నువ్వేమో ఇటువంటి మొద్దు, వాళ్ళేమో పనికిమాలిన తీవ్రమైన సలహాలు చెప్తారు. అటువంటప్పుడు నీ రాజ్యమన్న రథం ఏమైపోతుంది, దాంతో పాటు నువ్వు, నీతో పాటు వాళ్ళు అందరూ కలిసి భజ్యంతే ముక్కలు చెక్కలైపోతారు. బహవః సాధవః లోకే యుక్తాః ధర్మమనుష్ఠితాః పరేషాం అపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః. ఎంతో మంది సాధువులుంటారు రాజ్యంలో రావణ. లంక నిండా గూడా ఎంతో మంది మంచి వాళ్ళున్నారు, సత్పురుషులున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉన్నవాళ్ళు, యుక్తులు, పాపం యోగ సాధనలో ఉన్నవాళ్ళు, పరేషాం అపరాధేన, ఈ లోకంలో ఎంతో మంది సాధువులు, ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, యోగ సాధనలో ఉన్నవాళ్ళు, ఇతరుల అపరాధానికి వాళ్ళ పరిచ్ఛదము, వాళ్ళ పరివారంతో సహా పూర్తిగా నశించిపోవడం, వినష్టమైపోవడం చూస్తూ ఉంటాము. అట్లానే నీ ఒక్కడి తప్పు వల్ల నీ రాజ్యంలో అందరూ, చెడు వాళ్ళని లేదు, మంచి వాళ్ళని లేదు, ధర్మాత్ములని లేదు, అధర్మాత్ములని లేదు, కామాత్ములని లేదు, నిష్కాములని లేదు, అందరూ కూడా నశించిపోతారు రావణ. స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ రక్షమాణాః న వర్ధంతే మేషాః గోమాయునా యథా. ఒక గోమాయు ఉన్నదనుకో, ఒక తోడేలు.
తోడేలు రక్షిస్తూ ఉంటే, మేకలకి ఎంత రక్షణ, ప్రొటెక్షన్ ఉంటుంది? అవి ఎంత వృద్ధి చెందుతాయి? ఒకవేళ మేకలను రక్షిస్తున్నది ఒక తోడేలైతే, ఆ మేకలకు ఎంత రక్షణ ఉంటుందో, అవి ఎంత వృద్ధిలోకొస్తాయో, అంతే వృద్ధితోటుంటాం మేమందరము రావణ, నక్కలాంటి వాడివి నువ్వు. తీవ్రమైన స్వామి ప్రతికూలంతో ఉంటాడు వాడు. న్యాయానికి, ధర్మానికి విరుద్ధంగా ఉంటాడంటే, అటువంటి ప్రభువు ఉన్న ప్రజలందరూ గూడా మేకల్లాగా, గొర్రెల్లాగా తోడేళ్ళు కాపుగాస్తూ ఉంటే ఏ విధంగా నశించిపోతాయో, నీ రాజ్యంలోని మేమందరం ప్రజలం గూడా అట్లానే నశించిపోతాం రావణ. అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః యేషాం త్వం కర్కశః రాజా దుర్బుద్ధిః అజితేంద్రియః. నీకు ఇంద్రియ నిగ్రహము లేదు. నీ బుద్ధి మంచిది గాదు. కర్కశమైన, కఠినమైన స్వభావంతో ఉంటావు నువ్వు. అటువంటి నిన్ను రాజుగా బెట్టుకుని ఎవరైతే ఈ ప్రజలున్నారో, ఈ రాక్షసులందరూ ఓ రావణ, సర్వే అందరూ గూడా అవశ్యం తప్పకుండా వినశిష్యంతి నశించిపోతారు, అనుమానం లేదు. తత్ ఇదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా అత్ర కిం శోచనీయః త్వం ససైన్యః వినశిష్యసి. ఇదంతా కాకతాళీయము అని చెప్తున్నాడు. ఓ రావణ, ఇదంతా కాకతాళీయము. కాకతాళీయం అంటే, ఇప్పుడు ఒక తాటి చెట్టున్నదనుకోండి. ఆ తాటి చెట్టు పాపం దాని పాటికి అది ఒకటున్నది. దానికేవో పాపము తాటి పళ్ళు కాసాయి, అవేవో పండాయి. పాపం వాటంతట అది ఉన్నది. అయితే అనుకోకుండా హఠాత్తున ఎక్కడి నుంచో ఒక కాకి వచ్చి ఆ తాటిపండు పైన వాలిందనుకోండి. దాని తప్పు లేకపోయినా గూడా ఆ తాటిపండు రాలిపోతుంది. ఆ రకంగా నా పాటికి నేను ఇంత దూరంలో అందరికీ ఎంతో దూరంగా ఒక్కడిని ఇక్కడుండి తపస్సు చేసుకుంటూ యోగంలో ఉన్నాను, యోగ మార్గంలో ఉన్నాను రావణ, తపస్సు చేసుకుంటున్నానని ఎంత సంతోషంగా చెప్పాను ఒక 10 నిమిషాల కింద. ఏమైపోయింది? నా పాటికి నేను ఒక్కడినే ఇంత దూరంగా అందరికీ వేరుగా వచ్చి ఉంటే గూడా, అదిగో ఆ కాకొచ్చి తాటిపండు పైన వాలితే తాటిపండు రాలి పడ్డట్టు, దాని తప్పు లేకపోయినా గూడా. ఇప్పుడు నీ వల్ల నా చేత ఈ ఘోరం ఆసాదితం, ఈ భయంకరమైన అవస్థ, చావు నాకు మూడింది ఓ రావణ. అత్ర ఇందులో ఇంక కిం శోచనీయః, ఇంకా శోకింపవలసిందేముంది, ఇంక జరగవలసింది జరుగుతుంది. నువ్వొచ్చి నా మీద వాలిన తర్వాత ఇంక నేను రాలిపోకుండా ఉంటానా? ఇదంతా కాకతాళీయం పోనీ. కానీ నీ సంగతి చెప్తున్నాను విను రావణ. నాకంటే నా కర్మ ఇట్లా కాలింది, నువ్వొచ్చి నన్ను తోస్తున్నావు. నీ వల్ల నేను రాలిపోబోతున్నాను. కానీ నీకేమొచ్చింది? నువ్వు సొంతంగా కావాలని కోరుకునొచ్చి ససైన్యంగా నీ వాళ్ళందరితో పాటు వినశిష్యసి నశించిపోతావు. మాం నిహత్యతు రామః చ న చిరాత్ త్వాం వధిష్యతి అనేన కృతకృత్యోస్మి మ్రియేయం అరిణా హతః. రాముడు మాం నిహత్య నన్ను చంపిన తర్వాత అక్కడికి ఊరుకోడు రావణ. ఇప్పుడు నువ్వు సీత ముందు అటట తిరుగు. సీత నువ్వు కావాలని కోరుకునేసరికి రాముడు నీ కోసం వస్తాడు. నువ్వు చాలా దూరంగా తీసుకొనొచ్చేయి అన్నావు గదా! రాముడు నా వెంటబడి వచ్చి నన్ను చంపి ఇంకక్కడికి ఊరుకోడు రావణ. నచిరాత్ ఆ తర్వాత తొందరలోనే త్వాం నిన్ను కూడా వధిష్యతి చంపేస్తాడు. నువ్వు తప్పించుకుంటాననుకుంటున్నావా? నేను రాముడిని, లక్ష్మణుడిని ఇద్దరిని దూరంగా తీసుకొని వెళ్ళిపోతే నువ్వు సీతను తీసుకొని పారిపోతాను. ఇంక మళ్ళీ అంతే, ఇంకేమీ ప్రాబ్లమ్ లేదు. ఇంకంత హ్యాపీ అనుకుంటున్నావా? కాదు. ఇంకా తర్వాత తొందరలోనే నువ్వు గూడా చస్తావు ఆయన చేతిలో. ఇదిగో అరిణా హతః మ్రియేయం. నా శత్రువు చేత నేను ఎట్లైనా చచ్చిపోతాను. దాంతో నా పనైపోతుంది. అనేన కృతకృత్యోస్మి. దాంతో నా పనైపోతుంది. నా పనెంత వరకు? సీత ముందు అటట తిరగాలి. ఆమె కోరుకున్నదంటే రాముడు నన్ను పట్టుకోవడానికొస్తే దూరంగా తీసుకొనెళ్ళాలి. ఇంతే గదా నా పని. లక్ష్మణుడిని గూడా అటు లాగడానికి రాముడి గొంతుతో ఏదో పలకాలి. ఇంతవరకే గదా! ఇంత మాత్రం నేను జేస్తా. దాంతో నా పనైపోతుంది. నన్నెట్లైనా రాముడు చంపేస్తాడు.
కానీ నువ్వు తప్పించుకుని పోతాను పర్వాలేదని అనుకుంటున్నావేమో కాదు. దర్శనాత్యేవ రామస్య హతం మాం అవధారయ. ఆత్మానం చ హతం విద్ధి హృత్వా సీతాం సబాంధవం. రామస్య దర్శనాత్యేవ రాముడిని నేను చూసానంటే చాలు. రాముడు నన్ను చూస్తే చాలు. మాం హతం అవధారయ నేను చచ్చానే అనుకో. రాముడి చేతిలో నువ్వు చావచ్చు, బతకొచ్చు. నీకు 50, 50 ఛాన్స్ ఉంటుంది. రాముడు పోనీలే అని నిన్ను వదిలిపెట్టొచ్చు. లేదా చంపేద్దామని చంపొచ్చు. నా దగ్గర మాత్రం గ్యారంటీగా చస్తావని నువ్వేంటో ఇందాక లెక్కలన్నీ చెప్పావు. కానీ అంత దూరం గూడా లేదు రావణ. రాముడు నన్నీసారి చూసాడంటే చంపేస్తాడు అనుమానం లేదు. అంత అన్యాయం చేస్తే ఊరుకుంటాడా? నేను గ్యారంటీగా చచ్చానే అనుకో. అయిపోయింది నా పని. కానీ అక్కడికే అయిపోలేదు నీ పని. సీతాం హృత్వా. సీతను నువ్వు అపహరించావంటే అప్పటికి కూడా నేను రాముడిని దూరంగా తీసుకుని వెళ్ళానే అనుకో. లక్ష్మణుడిని గూడా లాగానే అనుకో. రాముడు నన్ను ఎట్లైనా చంపేస్తాడు. అప్పటికైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకుని ఇంకా టైముంది నీకు. ఇంకా టైముంది నీకు. సీతను అపహరించడం లాంటి పనికిమాలిన పనులన్నీ మానుకుని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయావనుకో బతికిపోతావు రావణ. లేదా అయినా సరే నీ ప్లాన్ ఇట్లానే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తాననుకోని పిచ్చి ప్లాన్ అంతా చేసుకుంటూ పోయావనుకో మొండి పట్టుదలతో. సీతను అపహరించిన తర్వాత నువ్వు బతికుంటాననుకుంటున్నావా? సబాంధవం నీ బంధువులతో సహా మొత్తం. ఆత్మానంచ నువ్వో హత్తం చచ్చనే అని విద్ధి తెలుసుకో. అయిపోయింది నా పనని నువ్వు ముందే తెలుసుకో. సీతను దొంగలిస్తున్నాను కాబట్టి వీళ్ళెవరు అక్కడ ఉండరు. నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకేమీ లేదనుకుంటున్నావు కాదు. సీతను తీసుకెళ్ళావంటే చచ్చావని తెలుసుకో. నువ్వొక్కడివే కాదు అందరూ పోతారని ముందే తెలుసుకుని వెళ్ళు. కళ్ళు తెరుచుకుని ఏం చేస్తున్నావో చూసుకునే వెళ్ళు నువ్వు. ఆనయిష్యసి చేత్ సీతాం ఆశ్రమాత్ సహితః మయా. న ఏవ త్వమసి నా అహం చ న ఏవ లంకా న రాక్షసాః ఇంక పో. ఒకవేళ నువ్వు మయా సహితః నన్ను తీసుకొనెళ్ళి ఆ ఆశ్రమం నుంచి సీతను ఆనయిష్యసి చేత్ నిజంగా అపహరించుకునొచ్చావే అనుకో. త్వం న అసి నువ్వు ఉండవు. నాహం నేను ఉండను. నైవ లంకా ఈ లంకా ఉండదా, రాక్షసులు ఉండదు. ఇంకేది ఒక్కటి గూడా మిగలదు. పూర్తిగా దుంపనాశనం చేస్తాడు. తప్పకుండా బీజాలతో సహా నిర్మూలిస్తాడు. ఊరుకోడు. నశించిపోతామందరము. నివార్యమాణః తు మయా హితైషిణా న మృష్యసే వాక్యమిదం నిశాచర. పరేత కల్పా హి గతాయిషః నరాః హితం న గృహ్ణంతి సుహృద్భిః ఈరితం. హితైషిణామయ్య నీ మంచి కోరి నీ హితం కోరి నివార్యమాణః నిన్ను వద్దు రావణ వద్దురా వద్దురా అని ఆపుతూ ఉంటే గూడా ఓ నిశాచరుడా ఇదం వాక్యం న మృష్యసే నా మాట పట్టించుకోవట్లేదు కదూ. ఈ రకంగా ఎవరు చేస్తారో తెలుసా? ఏ నరాహ ఏ మనుషులైతే పరేత కల్పాహ ఆల్రెడీ ప్రయాణమై వెళ్ళిపోయారో గతాయుషః ప్రాణాలు పోయిన వాళ్ళు మాత్రమే నీలాగా మంచి చెప్తే హితం చెప్తే వినరు. అటువంటి వాళ్లే సుహృద్భిః ఈరితం సుహృత్తుల చేత చెప్పబడ్డ హితవాక్యాలను న గృహ్ణంతి పట్టించుకోరు. నీలాగా చెడిపోయే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునే వాళ్లే ఇట్లా ఉంటారు రావణ. इति वाल्मीकि रामायणे आदिकाव्ये अरण्यकाण्डे ४ सर्गः। एवमुक्त्वा तु वचनं मारीचः रावणं ततः गच्छौ इति अब्रवीत् दीनः भयात् रात्रिञ्चर प्रभोः। మన మారీచుడు తతః ఇంకా ఏవం వచనం ఉక్త్వా ఈ విధంగా చెప్పి రావణాసురుడితో ఏమన్నాడంటే ఆ దీనుడు పాపము భయంతో ఉన్నాడు. మనవాడు గ్యారంటీగా చచ్చిపోతాడని తెలుసు. రాత్రించర ప్రభోహో భయాత్. ఇక్కడ ఉంటే కూడా ఇంతే ఆ రాజుగారు ఇట్లా ఉన్నాడు దుర్మార్గుడని రాజుగారి గురించి భయపడుతూ దీనుడై గచ్చౌ ఇతి అబ్రవీత్ సరే పద పోదాం అన్నాడు. ఇంకింతా చెప్పాడు అయినా వాడు వినట్లేదు. సరే పద అన్నాడు.
దృష్టః చాహం పునః తేన శరచాప అసిధారిణ మద్వదోజ్జత శస్త్రేణ వినష్టం జీవితం చ మే. పునః మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాననుకో రావణ, పద పోదాంపా, పోదాంపా, నువ్వన్నట్టే బయలుదేరదాము, అక్కడికి వెళ్దాము. నన్ను చూసాడనుకో పునః మళ్ళీ ఆయన, అహం దృష్టః, నేను ఆయన కంట్లో పడ్డానంటే, శర చాప అసిధారిణ, ఆయన దగ్గర బాణాలు, కత్తులు, బిల్లు అన్నీ ఉన్నాయి. మద్వదోజ్జత శస్త్రేణ, ఈసారి ఆయన శస్త్రం ఏదో కత్తో లేకపోతే బాణమో ధనుసు ఎత్తాడంటే, మే జీవితం వినష్టం చ, నేను గ్యారంటీగా నష్టమైపోతాను, నశించిపోతాను. ఈసారి నన్ను వదిలిపెట్టాడు. 2 సార్లు ఆయన ఊరికినే వదిలిపెట్టేశాడు, నన్ను దూరంగా తోసాడు అంతే. ఈసారి ఊరుకోడు, చంపేస్తాడు. నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే, వర్తతే ప్రతిరూపః అసౌ యమదండ హతస్యతే. రామం పరాక్రమ్య, రాముడిపైకి యుద్ధానికి వెళ్ళినవాడు జీవన్ న ప్రతినివర్తతే, బతికి బయటపడడం అన్నది ఉండదు, వాడింకా బ్రతికి రాడు. అసౌ, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ దేహం ఉన్నది గదా రావణ, మారీచా అని నాతోటి మాట్లాడుతున్నావు గదా, నువ్వు ఈ ఐడియా పెట్టుకొని వచ్చినప్పుడే నేను ఎప్పుడో చచ్చాను. నా పని అయిపోయింది రావణ అప్పుడే. ఎట్లయినా రాముడి దగ్గరికి వెళ్ళగానే రావణను చూశాడంటే ఈసారి చంపేస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఏంటో తెలుసా రావణ, ప్రతిరూపః వర్తతే, ఓన్లీ నా దేహం కనిపిస్తుంది, నేను జీవోత్సవంలాగా కనిపిస్తున్నాను, నా బొమ్మ. ఓన్లీ నా బొమ్మను చూస్తున్నావు నువ్వు ఇక్కడ, నా ప్రాణం ఎప్పుడో పోయింది. యమదండ హతస్య, యమపాశానికి నశించిపోయిన నా యొక్క ఓన్లీ దేహం నీ కళ్ళకు కనిపిస్తుంది, అదొక్కటే చూస్తున్నావు నువ్వు, నేను ఎప్పుడో చనిపోయాను. అక్కడికి వెళ్ళగానే ఇంక దీన్ని కూడా పడేస్తాడు రాముడు, ఇంకంతే మిగిలింది. కిం ను శక్యం మయా కర్తం ఏవం త్వయి దురాత్మని, ఏషః గచ్ఛామి అహం తాత స్వస్తితే అస్తు నిశాచర. నాయనా తాత, రావణ, ఓ నిశాచరుడా, తే స్వస్తి అస్తు, నీకు మంచి జరుగుగాక, నీకు శుభమవుగాక. ఇంకేమంటాం, ఇంకంతే, ఇంకింతే కదా, నేను ఇంకింతే చెప్పగలను నీకు. దురాత్మని త్వయి, దుర్మార్గుడివైన నువ్వు నన్నిట్లా తగులుకున్నాక, ఏవం మయా కర్తుం కిం ను శక్యం, ఇంక నేను చేయగలిగిందేమున్నది. దుర్మార్గుడివి, ఇటువంటి వాడివి, నన్నొచ్చి అన్యాయంగా ఇందులోకి లాగుతున్నావు, ఇంక నేను చేయగలిగిందేమున్నది, నా కర్మ ఇట్లా ఉన్నది. ఏషః గచ్ఛామి అహం, ఇదిగో పోతున్నా, నాయనా నువ్వైనా సంతోషంగా ఉండు అనుకుంటూ పాపం ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ప్రహృష్టః తు అభవత్తేన వచనేన సహ రావణః పరిష్వజ్య సుసంశ్లిష్టం ఇదం వచనం అబ్రవీత్. ఇంకా రావణాసుడికి వచ్చింది సంతోషము. సహా, మన రావణః, తేన వచనేన, మన మారీచుడు చెప్పిన ఈ మాటలకి ప్రహృష్టః అభవత్ తు, ఎంత సంతోషించాడో. ఇంకా ఆయన్ని, మన మారీచుణ్ణి సుసంశ్లిష్టం పరిష్వజ్య, గట్టిగా గాఢాలింగనం చేసుకుని ఇదం వచనం అబ్రవీత్, ఈ విధంగా అంటూ ఉన్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు సంతోషంతో. ఎంతో సంతోషిస్తున్నాడు రావణాసురుడు. ఇంకప్పుడు మన మారీచుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఏతత్ సౌందర్యయుక్తంతే మత్ చందవశవర్తినః ఇదానీం అసి మారీచః పూర్వమన్యః నిశాచర. ఇదిగో ఇప్పుడు, ఇప్పుడు ఓ నిశాచరుడా, ఇదిగో వీడు అసలు మారీచుడంటే నువ్వు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏది మాట్లాడావో, ఇదిగో ఇది మారీచుడి మాట అంటే, నువ్వు మారీచుడివి. ఇంతకు ముందు ఎవడో వాడు అన్యుడు, ఇంతకు ముందు ఆ బీద పలుకులన్నీ బేలగా మాట్లాడినవన్నీ ఎవడో వాడెవడో కూడా తెలియదు, అసలు వాడు నువ్వు కాదు మారీచా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావే, ఇదిగో ఇది నువ్వు మారీచుడివి. మచ్చంద వశవర్తినః, నా ఆలోచనకు తగిన విధంగా ప్రయత్నం చేస్తానని బయలుదేరుతున్నావు కదా, ఇదిగో తే ఏతత్ సౌందర్యయుక్తం వచః, నీ పరాక్రమంతో మాట్లాడుతున్నావు చూసావా, ఇదానీం ఇప్పుడు మారీచుడంటే,
ఇంతకు ముందు గాదు. వాడెవడో మరి. ఆరుహ్యతామయం శీఘ్రం రథః రత్నవిభూషితः మయా సహ తథా యుక్తః పిశాచవదనైః ఖరైః. ఆరుహ్యతాం ఇంక ఎక్కు ఎక్కు శీఘ్రం గబగబా ఎక్కు మరి రథాన్ని. రత్నాలతో అలంకరించబడ్డది. పిశాచపు ముఖాలతో ఉన్న గాడిదలు పూంచబడి ఉన్న నా ఈ రథాన్ని నాతో పాటు ఎక్కు 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 ఇంక బయలుదేరదాం పోదాం పా. ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి తాం శూన్యే ప్రసభం సీతాం ఆనయిష్యామి మైథిలీం. వైదేహిని ప్రలోభ పెడుతూ నీ ఇష్టం వచ్చినట్టు ఆమె ఎదురుగా తిరుగుతూ ఉండు. తర్వాత రాముడు వెంటబడి వస్తే ఇంక శూన్యమైపోయిన ఆ ఆశ్రమం దగ్గర నుంచి ప్రసభం బలవంతంగా బలాత్కారంగా తాం సీతాం మైథిలీం ఆ సీతను ఆనయిష్యామి ఎత్తుకొస్తాను. తతః రావణమారీచౌ విమానం ఇవ తం రథం ఆరుహ్య యయతుః శీఘ్రం తస్మాత్ ఆశ్రమ మండలాత్. తతః ఇంకా రావణాసురుడు ఆ మారీచుడు ఇద్దరు కూడా విమానం లాంటి ఆ రథాన్ని ఆరుహ్య ఎక్కారు. వేగంగా ఆ ఆశ్రమ మండలం నుంచి మన మారీచుడి ఆశ్రమ ప్రాంతం నుంచి యయతుః బయలుదేరుతూ ఉన్నారు. తథా ఏవ తత్ర పశ్యంతౌ పత్తనాని వనాని చ గిరీంశ్చ సరితః సర్వాః రాష్ట్రాని నగరాణి చ. అట్లా వాళ్ళు బయలుదేరి ఆకాశంలో వెళ్తూ ఉన్నారు గదా! దారిలో పట్నాలను, వనాలను చూస్తూ గిరులను, సరిత్తులు, నదులను, సర్వాహ రాష్ట్రాలను, నగరాలను చూస్తూ వాటన్నింటి పైనుంచి వేగంగా వస్తూ ఉన్నారు. సమేత్య దండకారణ్యం రాఘవస్య ఆశ్రమం తతః దదర్శ సహ మారీచః రావణః రాక్షసాధిపః. ఇంకా తతః ఆయన దండకారణ్యం సమేత్య దండకారణ్యంలోకి ప్రవేశించాడు. రాఘవుడి యొక్క ఆశ్రమం దగ్గరికొచ్చాడు. అక్కడ ఆ రాక్షసాధిపుడు రావణాసురుడు మారీచుడితో పాటు రాముడి ఆశ్రమాన్ని దదర్శ చూశాడు. అవతీర్య రథాత్ తస్మాత్ తతః కాంచనభూషణాత్ హస్తే గృహీత్వా మారీచం రావణః వాక్యమబ్రవీత్. ఆ బంగారంతో అలంకరించబడ్డ ఆ రథంలో నుంచి అవతీర్య దిగాడు. మారీచుడిని హస్తే గృహీత్వా మారీచుడి చేతులు పట్టుకుని రావణుడు ఆయనతో ఈ వాక్యాన్ని అంటూ ఉన్నాడు. ఏతదాశ్రమపదం దృశ్యతే కదళీవృతం క్రియతాం తత్సఖే శీఘ్రం యథర్థం వయం ఆగతాః. అదిగో అక్కడ చూస్తున్నావా కదళీవృతం అరటి చెట్లతో చుట్టూ అంతా ఆవరించబడి ఉన్నది ఈ ఆశ్రమ పదము. ఆ ఆశ్రమ పదం చుట్టూ అరటి చెట్ల తోపులన్నీ ఉన్నాయి, దృశ్యతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఓ సఖే, ఓ సఖుడా, ఓ స్నేహితుడా, ఓ మై ఫ్రెండ్, శీఘ్రం ఇంక మరి గబగబా యదర్థం వయం ఆగతాహ ఎందుకని మనం ఇక్కడికి వచ్చామో ఆ పని క్రియత మత్ జరుగుగాకంగా చెయ్యి. మరి ఇంత దూరం వచ్చాం కదా, ఎందుకు వచ్చామో ఆ పని మొదలుపెట్టు అన్నాడు. సహ రావణవచః శ్రుత్వా మారీచः రాక్షసः తదా మృగః భూత్వా ఆశ్రమద్వారి రామస్య విచచారః. సహ మారీచः రాక్షసः మారీచుడన్న రాక్షసుడు రావణాసుడి మాటలు విని ఇంకా తప్పదు కాబట్టి మృగో భూత్వా ఒక జింకలాగా తయారయ్యి రామస్య ఆశ్రమద్వారి రాముడి ఆశ్రమం ముందు విచచారః తిరుగుతూ ఉన్నాడు. ప్రలోభనార్థం వైదేహ్యాః నానాధాతు విచిత్రితం వినర్గచ్చన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతతః. ఆ రూపంతో రాక్షసుడు వైదేహిని ప్రలోభ పెట్టడం కోసమే రకరకాల ధాతువులు ఏ విధంగా ప్రకాశిస్తాయో అట్లా ప్రకాశిస్తూ విచరన్ గచ్చతే తస్మాత్ శాద్వలాని సమంతతః. అక్కడ చుట్టూ ఉన్న శాద్వలాలు అంటే పచ్చిక బయళ్లలో గడ్డి మేస్తూ ఉన్నట్టుగా చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉన్నది. రూప్యైః బిందుశతైః చిత్రః భూత్వా సహ ప్రియదర్శనః విటపీనాం కిసలయాన్ భంక్త్వా అదన్ విచచారః. ప్రియదర్శనంగా ఉన్న సహా రాక్షసుడు ఆ మృగరూపంలో రూప్యైః చిత్రంగా ఉన్న బిందువులతో, రూప్యము అంటే వెండి మచ్చల్లాగా తెల్లటి మచ్చలతో ఉన్న అందమైన జింక రూపంలో ఉండి విటపీనాం కిసలయాన్
అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్ల కొమ్మలకు ఏ కిసలయాలు లేత చిగురుటాకులున్నాయో వాటిని భంక్త్వా వాటిని తెంపి నోటితో అదంతింటూ అక్కడక్కడ విచచారః తిరుగుతూ ఉన్నాడు. కదళీగృహకం గత్వా కర్ణికారాన్ ఇతస్తతః సమాశ్రయన్ మందగతిః సీతా సందర్శనం తదా. అక్కడ కదళీ వృక్షాలు అక్కడ అరటి తోపులున్నాయని చూసుకున్నారు గదా! అక్కడక్కడ ఏదో కర్ణికార చెట్లన్నీ ఉన్నాయి. పువ్వులన్నీ పూసి అక్కడక్కడ ఇతస్తతః అక్కడ ఇక్కడ అటు ఇటు, అటు ఇటు వాటి చుట్టూ సీతా సందర్శనం సీత చూడాలి అన్న ఉద్దేశంతోటే మందగతికి నెమ్మది నెమ్మదిగా సమాశ్రయన చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రాజీవ చిత్ర పృష్టః సహ విరరాజ మహామృగః రామాశ్రమ పదాభ్యాసే విచచార యథా సుఖం. మన మహామృగము రాజీవ చిత్ర పృష్టః ఏదో ఎర్ర కలువ పువ్వు లాంటి పృష్ఠభాగంతో విరాజిల్లుతూ రాముడి యొక్క ఆశ్రమ పద అభ్యాసం అభ్యాసమన్న ప్రదేశం అని అర్థము. ఆ ప్రదేశం అంతా యథాసుఖం ఇష్టం వచ్చినట్టు విచచార తిరుగుతూ ఉన్నాడు. పునర్గత్వా నివృత్తః చ విచచార మృగోత్తమః గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే. ఆ మృగోత్తముడు మన మారీచుడన్న జింక నివృత్తః అక్కడి నుంచి వెళ్ళిపోవడం, పునః గత్వా మళ్ళీ రావడం, ఆ రకంగా అక్కడ విచచార తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి కొంచెంసేపు వెళ్ళిపోవడం, మళ్ళీ గబగబా వెనక్కి తిరిగి రావడం అట్లా జింక పిల్లలు ఎట్లా చేస్తాయో అట్లా చేస్తూ ఉన్నాడు చంగు చంగున. విక్రీడన్శ్చ క్వచిత్ భూమౌ పునరేవ నిషీదతి ఆశ్రమ ద్వారము ఆగమ్య మృగయూధాన్ని గచ్చతి. ఒక్కొక్కసారి క్వచిత్ అక్కడక్కడ భూమి మీద ఆడుకుంటూ చంగు చంగున, ఒక్కొక్కసారి మళ్ళీ అక్కడే భూమి మీద ఎక్కడో దగ్గర కూర్చుంటూ, మళ్ళీ గబుక్కన లేచి చంగు చంగున ఎగురుతూ, మళ్ళీ గబగబా ఆశ్రమ ద్వారం దగ్గరికి వస్తూ, మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరే జింకల యూథము అంటే సమూహంతో గుంపుతో కూడి ఆ రకంగా. ఇక్కడ రాముడి ఆశ్రమం దగ్గరికి రావడం, ఆయన ద్వారం దగ్గరి దాకా రావడం, ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్న అరటి చెట్ల దగ్గర, కర్ణికార చెట్ల దగ్గర అంతా తిరగడం, మళ్ళీ పచ్చిక బయళ్ళలో తిరగడం, మళ్ళీ అటు ఇటు దూకడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, అక్కడ ఉన్న వేరే లేళ్ల గుంపుతో కూడి ఉండడం, మళ్ళీ వెనక్కి రావడం అట్లా ఏంటో చేస్తూ ఉన్నాడు. మృగయూథైః అనుగతః పునరేవ నివర్తతే సీతా దర్శనం ఆకాంక్షన్ రాక్షసః మృగతాం గతః. ఈ రాక్షసుడు ఈ మృగవేషంలో ఉన్నవాడు సీతను చూడాలన్న కాంక్షతోటి ఇక్కడ చాలా అందమైన మాట రాశారు మన వ్యాసుల వారు. మృగయూథైః అనుగతః ఈయన వెళ్ళి మధ్య మధ్యలో ఆ జింకలని ఆ జింకలు, లేళ్ళు ఏ గుంపులున్నాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ వాటిని వదిలిపెట్టి రాముడి ఆశ్రమం దగ్గరికి ఆయన ఇంటి తలుపు దగ్గరికొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళి ఇట్లా ఏదో చేస్తూ ఉన్నాడు సీతను కనిపించాలి అని. అసలు యాక్చువల్‌గా సీత ఈయనని వెతకడం గాదు. మృగము అంటే ఏదైతే వెతకబడుతుందో అని అర్థము. మృగ్యము అంటే వెతకబడేది అని అర్థము. ఇప్పుడు సీత ఈయనను వెతకాలి అని ఈయన సీతను వెతుకుతూ బయలుదేరాడు. సీత ఎక్కడుంది? సీత ఎక్కడుందని ఈయన సీతను వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే సీత ఈయనను చూడాలి అని. పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ సముద్వీక్ష్య చ సర్వే మృగాః హ్యన్యే వనేచరాః. అయితే కానీ ఈ రకంగా మన జింక, మన మాయలేడి మండలాని చిత్రాణి పరిభ్రమతి వినిష్పతన్ ఎగురుతూ, దూకుతూ, చంగు చంగున గుండ్రంగా తిరుగుతూ అట్లా ఆటలన్నీ ఆడుతూ ఉన్నది. ఇప్పుడు దాన్ని అక్కడున్న మృగాలు ఇది గూడా వెళ్తూ ఉన్నది గదా! లేళ్ళ గుంపులు, జింకల గుంపులేముంటే వాటిలో కూడా వెళ్ళి మధ్య మధ్యలో కలిసి మళ్ళీ వెనక్కొచ్చి ఇవన్నీ జేస్తూ ఉన్నది గదా! ఆ జింకల గుంపుల్లో ఉన్న మిగిలిన మృగాలు, మిగిలిన జింకలు అట్లానే అన్యే వనేచరాః వేరే వనచరులు కూడా అవన్నీ మన ఈ జింకను సముద్వీక్ష చూసి ఉపాగమ్య సమాగ్రాయ విద్రవంతి దిశో దశ.
ఇది ఆ లేళ్ల గుంపు దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం ఇవన్నీ చేస్తుంటే అవి కూడా దీని దగ్గరికి వచ్చి ఉపాగమ్య సమాగ్రాయ వాసన చూసి ఇది రాక్షసుడు అని వెంటనే పసిగట్టి దిశోదశ విద్రవంతి అవి 10 దిక్కులకి పారిపోతున్నాయి. ఎందుకంటే వీడు రాక్షసుడు గాబట్టి. రాక్షసః సహాపి తాన్ వన్యాన్ మృగాన్ మృగవధే రతః ప్రచ్ఛాదనార్థం భావస్య న భక్షయతి సంస్పృశన్. మన రాక్షసుడు పాపం వాడేమో రాక్షసుడు. అక్కడేమో జింకలన్నీ చక్కగా చంగుచంగున ఎగురుతున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్నాయి. రామచంద్రమూర్తి ఇంటి చుట్టుపక్కల. తాన్ మృగాన్ వన్యాన్ మృగవధే రథః వీడికేమో ఆ మృగాలను వధించాలన్న రతి ఎక్కువ. వీడు రాక్షసుడు గాబట్టి. అక్కడేమో చాలా మృగాలున్నాయి. ఆ వన్యమృగాలన్నీ. అయినా కూడా కానీ భావస్య ప్రచ్ఛాదనార్థం తన ఈ మాయారూపం బయటబడగూడదని ఒక పర్పస్ కోసం వచ్చాడు గాబట్టి గబక్కున వాటిని నవిలి మింగేసాడనుకోండి, చంపేసాడనుకోండి బయటపడిపోతాడు కాబట్టి తన మనసులో భావాన్ని దాచిపెట్టుకోవడం కోసము సంస్పృశన్ అవి ఈయనను తాకినా, ఈయన వాటిని తాకినా గూడా గుండె రాయి చేసుకొని వాటిని నా భక్షయతి తినకుండా ఉన్నాడు పాపం. ఎంత సాక్రిఫైస్‌లన్నీ చేస్తున్నాడు. తస్మిన్నేవ తతః కాలే వైదేహీ శుభలోచన కుసుమ అవచయ వ్యగ్ర పాదపాన్ అభ్యవర్తత. తస్మిన్నేవ కాలే అదే సమయంలో మన వైదేహి ఆ మంగళకరమైన చూపులతో ఉన్న సీతమ్మ తతః ఇంకా కుసుమ అవచయ వ్యగ్ర పువ్వులు కోసుకుందామన్న కోరికతో పాదపాన్ అభ్యవర్తత ఆ చెట్ల దగ్గరికొచ్చింది. కన్నికారాన్ అశోకాన్శ్చ చూతాన్శ్చ మదిరేక్షణ కుసుమాని అవచిన్వంతి చచార రుచిరానన. మన అందమైన ముఖం కలిగిన మత్తెక్కించే కన్నులతో ఉన్న మన సీత అక్కడ ఉన్న చూతములు, అశోకములు, కన్నికారాలు, కన్నికార పూలు ఇవన్నీ కోసుకుంటూ కుసుమాలను, పువ్వులను అవచిన్వంతి తెంపుతూ తిరుగుతూ ఉన్నది. అనర్హ అరణ్యవాసస్య సా తం రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ పరమాంగన. అందమైన మన అంగన అరణ్యవాసానికి అనర్హురాలు. ఆమె రత్నమయమైన ఆ మృగాన్ని దాన్ని ముక్తామణి విచిత్రాంగం ముత్యాలలాగా మణులలాగా ప్రకాశిస్తున్న అందమైన దేహంతో ఉన్న ఆ జింకను దదర్శ చూసింది. సా తం రుచిర దంతోష్టి రూప్యధాతు తనూరుహం. ఆమె రుచిరము అందమైన దంతములతో, పల్వరసతో, ఓష్టములతో, పెదవులతో ఉన్నది. రూప్యము అంటే వెండిలాగా ధాతువులతో రకరకాల ధాతువులలాగా ప్రకాశిస్తూ ఉన్న శరీరం పైన ఉన్న వెంట్రుకలు, మన జింక చర్మం పైన ఉన్న వెంట్రుకలు రకరకాల ధాతువుల్లాగా వెండిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి తళుకు తళుకుమని. అటువంటి జింకను చూసింది. సహచ తాం రామదయితాం పశ్యన్ మాయామయః మృగః విచచార పునః చిత్రం దీపయన్నివ తత్వనం. సహచ మనవాడు కూడా మారీచుడు ఆ జింక రూపంలో ఉన్నవాడు. ఆ మాయామయమైన మృగము తాం రామదయితాం పశ్యన్ రాముడి యొక్క ప్రియురాలు సీత ఆమెను చూస్తూ పునః మళ్ళీ చిత్రంగా అందంగా తద్వనం దీపయన్నివా ఆ వనాన్నంతా ప్రకాశింపచేస్తున్నదా అన్నట్టు తన వెలుగులతో తళుక్కు తళుక్కున మెరుస్తున్న దేహంతో విచచార అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీత జగామ జనకాత్మజ. మన సీత మన జనకాత్మజ అదృష్టపూర్వం ఇంతకు ముందు దృష్టం లేదు, ఇంతకు ముందు చూడలేదు. అపూర్వం అటువంటి తమ్ మృగం ఆ మృగము నానారత్నములతో ఉన్నట్టుగా రకరకాల రంగుల్లో అన్ని వర్ణాల్లో అందంగా ప్రకాశిస్తూ ఉంటే చెంగు చెంగున గెంతుతూ ఉంటే
దాన్ని చూసింది చూసి పరమం విస్మయం జగామ ఎంతో ఆశ్చర్యపోయింది అన్న చోట ఈ సర్గ పూర్తవుతూ ఉన్నది. తర్వాత ఏం జరిగిందేమని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. इति वाल्मीकि रामायणे आदिकाव्ये अरण्यकाण्डे एकचत्वारिंश सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलं वेद वेदान्त वेद्याय मेघश्याममूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्।